నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక. నవంబర్ 1 నుంచి 1 అమలయ్యేలా చర్యలు. పాకల బీచ్ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు. వివరాలు వెల్లడించిన ఆర్టీసీ అధికారులు. నాడు నేడు కార్యక్రమంలో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం. వందలాది మంది విద్యార్థులకు నేడు శాపం. డి న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు ఏకేవికి డిగ్రీ కాలేజీలో ఈ నెల 25వ తేదీ ఒంగోలులో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. 23 బహుళజాతి సంస్థలు పాల్గొంటాయని అన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారు అర్హులని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న డిఏ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ముందుగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారు. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను చాలా వరకు అమలు చేయగలిగామని, ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఏమీ చేయలేకపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారు కావడంతో ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. ప్రకటించిన డిఏని నవంబర్ 1వ తేదీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, తద్వారా ప్రభుత్వంపై ప్రతి నెల 160 కోట్లు అదనపు భారం పడుతుందని తెలిపారు. పోలీసులకు ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంటు 105 కోట్లు ఇప్పుడు చెల్లిస్తామని, తదుపరి ఇన్స్టాల్మెంటు జనవరిలో ఇస్తామని అన్నారు. 60 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ క్లెయిములను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే, అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ప్రకాశం జిల్లాలో పర్యాటక ప్రాంతమైన పాకల బీచ్కి ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసులను నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎం ఘట్టమనేని శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ప్రతి ఆదివారం ఒంగోలు, పొదిలి, మార్కాపురం డిపోల నుంచి పాకల బీచ్కి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిఎం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి గంటకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. దైనందిన జీవితంలో ఒత్తిళ్ల నివారణకు, మానసిక ప్రశాంతతకు తీర ప్రాంత పర్యటన ఆహ్లాదకరంగా మారుతుందని కమిషనర్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి మరి పాకాల బీచ్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు ప్రతి ఆదివారం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనకు ఇటీవల కాలంలో యాంత్రిక జీవితంతో విసిగిపోయినటువంటి ప్రజలకు సండే వస్తూనే వారి కుటుంబ సభ్యులు, పిల్లలతో వెళ్ళి హాయిగా విహరించాలని, సముద్ర తీరంలో ప్రకృతితో మమేకం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చిన్న ఒత్తులు చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో మమేకమై ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసేటువంటి రోజు సండే. కాబట్టి ఎవ్రీ సండే మనకు పాకాల బీచ్కి మన ఒంగోలు నగరం నుంచి ప్రతి గంటకు బస్సు వేయడం అనేటువంటిది చాలా మరి ప్రజలంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని మీడియా ద్వారా వారందరికీ కూడా ప్రతి గంటకు రాత్రి 8 గంటల వరకు ఈ సర్వీసెస్ నడుపుతుండడం మరి ఆర్టీసీ వాళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో మనకు పర్యాటక రంగానికి మన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి వారందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. తీర ప్రాంతంలో పాకల ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ప్రజల్ని, పర్యాటకుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని ఆకర్షించే విధంగా అక్కడ వాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితిలో ఆ కేంద్రాన్ని, పాకల కేంద్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి దృష్టి ఈరోజు జిల్లా పాలనా యంత్రాంగం చేస్తున్నది, ఆ కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా ప్రతి ఆదివారం, ప్రస్తుతానికి ప్రతి ఆదివారం గంటకి ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 వరకు గంటకి ఆర్టీసీ బస్సులు పాకలకు నిర్వహించాలని చెప్పేసి ఆర్టీసీ కూడా నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ బస్సుని మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రజలకి, యువకులకి మనము ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి నినాదంతో ఈరోజు ఇలాంటి ప్రకృతితో కూడినటువంటి పర్యావరణ కేంద్రాలకి ప్రజలను మూవ్ చేసే విధంగా, ప్రజలు ఆకర్షించబడే విధంగా మనము ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 29 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను చిలకలూరుపేట క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయంతో అండగా నిలుస్తుందని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలనేని పావని కొనిదన బత్తుల అబ్రహం ముక్తేశ్వరం, సిరిగిరి సౌజన్య చూడం ముక్తేశ్వరం, సిరిగిరి సౌజన్య, కొమ్మతోటి సుజాత, బల్లికూర కొమ్మతోటి పినప ఝాన్సీ, ఆశా కిరణ్. దీపావళి మందుల అమ్మకానికి ఒంగోలుకు చెందిన 42 మందికి తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో ఇచ్చిన 42 షాపుల్లో తప్ప ఎవరైనా అనధికారికంగా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీపావళి మందుల అమ్మకాల సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా యజమానులు అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 82 షాపులకు అనుమతులున్నాయని చెప్పారు. క్రాకర్స్ కాల్చే సమయంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పండుగ వాతావరణంలో దీపావళి జరుపుకోవాలని కోరారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన షామియానాలు ఇబ్బందికరమని వెంటనే తొలగించాలని ఇన్ఛార్జి ఆర్డీఓ కళావతి ఆదేశించారు. వాహనాలు మైదానం బయట పార్కింగ్ చేయాలని, దానికి సంబంధించి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి షాపులను తనిఖీ చేశారు. ఎవరు కూడాను అన్ఆథరైజ్డ్గా షాప్స్ పెట్టి ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మటం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి లైసెన్సింగ్ పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే ఆర్డీఓ గారు ఇచ్చారు కలెక్టర్ గారి తరఫున, అటువంటి పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, టెంపరీ లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ షాప్స్ నడుపుకోవాలి. అన్నీ కూడాను మొత్తం సబ్ డివిజన్లో సుమారు 82 షాప్స్కి టెంపరీ లైసెన్సు ఇవ్వటం జరిగింది. వాటిల్లో 82లో 42 వరకు మనకు ఒంగోలు టౌన్లోనే ఉన్నాయి. అన్నిటినీ కూడాను పీవీఆర్ స్కూలు ఓపెన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ షాప్స్లో దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు కూడాను
అక్కడ పోలీసు బందోబస్తు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు స్టాఫ్ యొక్క పోలీసు సిబ్బంది సూచనలు అందరూ కూడాను పాటించాలని. ఎందుకనంటే ఏదైనా చిన్న ప్రమాదం కూడాను అది ఎక్కువ నష్టం కలుగజేసేటటువంటి అవకాశం ఉంది. అందుకని పోలీసు సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ, దీపావళి జరుపుకునే సమయంలో కూడాను అందరూ కూడాను పిల్లల్ని వాళ్ళంతటా వాళ్ళను వదిలేయటం కాకుండా పెద్దవాళ్ళు దగ్గర ఉండి అవి వాళ్ళు కాల్చేటటువంటి సమయంలో అవి పర్యవేక్షించుకోవాలని చెప్పేసి అందరూ కూడాను దీపావళి సంతోషంగా జరుపుకోవాలి, ఎవరికి ఎటువంటి ఆపద అపాయం జరగకూడదని చెప్పేసి కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి పోలీస్ వైపు నుంచి అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు. అంటే షాప్కు మధ్య 3 మీటర్స్ ఉండాలి. 3 మీటర్స్ దాంతో వేసినారు. ఇంకా ఇవి షామేనాలు అయితే ఉండకూడదు. వాళ్ళకి ఏమంటే వర్షం వస్తూ ఉందని ప్రొటెక్షన్ కోసం వేసుకున్నారంట. కొంచెం ఎండ వస్తానే తీసేయమని చెప్పినాము. ఇంకా సేఫ్టీ వెహికల్ పార్కింగ్ దానికంతా గైడ్లైన్స్ ఇక్కడ పెట్టకూడదు, లోపల బయట పెట్టుకోవాలి వెహికల్ పార్కింగ్. ఇంకా ఎలక్ట్రిఫికేషన్ సరిగా వైరింగ్ అంతా చేసినారు. మళ్ళీ ఒకసారి రెక్టిఫై చూసుకొని ఎలక్ట్రిఫికేషన్ సరిగా ఉందో చూసుకుంటాము. పబ్లిక్ కూడా పార్కింగ్ అంతా బయట వదులుకోవాలి. మన ఒంగోలు పట్టణంలో పీవీఆర్ గ్రౌండ్స్లో మనం టెంపరీ క్రాకర్స్కి సంబంధించిన షాప్స్ అన్నిటికీ మనము లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పిన సేఫ్టీ నామ్స్ షాప్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది మనం ఇక్కడ తనిఖీ చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి షాప్కి 3 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, 200 లీటర్స్ ఆఫ్ వాటర్ డ్రమ్స్లో పెడుతున్నారా లేదా, ఎక్స్టింగ్విషర్స్ పెడుతున్నారా లేదా, అదేవిధంగా శాండ్ పెడుతున్నారా లేదా, తర్వాత వైరింగ్ లాగినటువంటికి ఇన్సులేషన్ ఉందా లేదా అనేది మనం ఎన్ష్యూర్ చేయడానికి ఈ షాప్స్ అన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా పెట్టిన ప్రతి షాప్కి మనం మన ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మనము ధృవీకరణ పత్రికం అదే ఎన్ఓసి ఇవ్వడం జరిగిందా లేదా అనేది కూడా అన్ని షాప్స్ దగ్గర తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా షాప్ ఓనర్కి ప్రతి ఒక్కరికి మేము చెప్పాము, చైనీస్ క్రాకర్స్ కానీ ఇతరాత్ర నాటుటి కానీ ఇక్కడ ఏమీ విక్రయించొద్దని చెప్పేసి మనం ఈ షాప్స్ ఓనర్స్కి కూడా మనం చెప్పడం జరిగింది. సో వాటిలో భాగమే ఇవాళ రేపు మా ఆఫీసర్స్ తరఫున నేను కానీ మా ఏడిఎఫ్ఓ కానీ ప్రతిరోజు ఒక 3-4 సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఫైర్ అవుట్ పోస్ట్ అనేది గ్రౌండ్లో ఒకటి పెడుతున్నాము. ఒక ఫైర్ ఇంజిన్ ఇక్కడే ప్లేస్ చేస్తాము. అదేవిధంగా ఒక 7 మందిని మనుషులను కూడా ఇక్కడ ప్లేస్ చేసి రౌండ్ ద క్లాక్ ఏం అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఇక్కడ చూసుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలతో పాటు శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అరుణాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు పంచారామాలకు ఈ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా స్త్రీ శక్తి పథకం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రజలకు అరుణాచలం, శ్రీకాళహస్తి ఒకే రోజున దర్శించుకునే వెసులుబాటుగా అరుణాచలానికి ఒంగోలు, పొదిలి, మార్కాపురం నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయబడింది. ఈ సర్వీసులు ప్రతి శనివారం సాయంత్రం బయలుదేరి ఆదివారానికి అరుణాచలం చేరుకుంటే సోమవారం మార్నింగు అరుణాచలంలో అరుణాచలేశ్వరుని దర్శించుకొని అలాగే సాయంత్రం శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునే వెసులుబాటు ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయబడింది. దీన్ని ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఆర్టీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనకి పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకి సంబంధించి పంచారామాలు ప్రతి డిపో నుంచి కూడా అలాగే ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు నుంచి బయలుదేరుతాయి. ఇవి 5 డిపోలను కవర్ చేసేసుకొని ప్రతి సోమవారం మార్నింగ్ 5 గంటలకల్లా అమరావతి చేరుకొని అక్కడ నుంచి మిగతా అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించుకొని మళ్ళా నైట్ అక్కడ బయలుదేరి మంగళవారం మార్నింగ్కి గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేయబడింది. ఈ సర్వీసులన్నిటికి కూడా ఆన్లైన్ రిజర్వేషన్ ఏర్పాటు చేయబడింది. ఇది 2000 నుంచి 2300 వరకు టికెట్ ధర ఒక్కొక్కరికి ఉంది. దీన్ని మన ప్రకాశం జిల్లా తరపున ఉన్న శైవ భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాడు నేడు పేరుతో గత ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన చర్యలు కొన్ని చోట్ల విద్యార్థులకు వసతి లేమిగా మారాయి. సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా చేపట్టిన నిర్మాణాలతో విద్యార్థులు ఆటపాటలకు దూరమయ్యారు. వివరాల్లోకి వెళితే ఒంగోలు రామ్నగర్ మున్సిపల్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ప్రస్తుతం ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో 21 మంది చిన్నారులు, ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలో 323 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం మీద స్కూళ్లలో 464 మంది విద్యను అభ్యసిస్తున్నారు. నాడు నేడు పథకం ప్రారంభానికి ముందు పాఠశాల ఆవరణలో విశాలమైన ఆట స్థలం ఉంది. అదనపు తరగతి గదుల పేరుతో చేపట్టిన నిర్మాణాల వల్ల ఆట స్థలం కనుమరుగైంది. ఉన్న కొద్దిపాటి స్థలం సరిగా ఉపయోగపడగా ఆటపాటలకు విద్యార్థులు దూరమవుతున్నారు. దీనివల్ల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, విద్యాశాఖ నిర్వహించే క్రీడా పోటీలకు రామ్నగర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు ప్రాధాన్యత లభించడం లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అనేక రకాల దౌర్జన్యాలు, అభివృద్ధి నిరోధక విధానాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టర్ను కలిసిన అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. తాను వివరించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల వద్ద నుంచి 20,000 చొప్పున వసూలు చేస్తూ నిర్వాసితుల డబ్బు కొలగొడుతున్నారని ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 2005 గజెట్లో ఉన్న పేర్లకు కూడా ఇప్పటి వరకు అవార్డులు ప్రకటించలేదని తెలిపారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వెలుగొండ నిర్వాసితుల సమస్యలను ఇకనైనా చిత్తశుద్ధితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో వెలుగొండ ప్రాజెక్టుని ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో, అతి ముఖ్యమైన పశ్చిమ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కుటుంబాలకి కొత్తగా నిర్మించినటువంటి స్థలాల దగ్గర పట్టాలు ఇచ్చారు. వాళ్ళ గృహాలకు సంబంధించినటువంటి అలాట్మెంట్ గత ప్రభుత్వంలో వచ్చింది. 2005లో గజెట్లో పొందుపరిచారు, కానీ అవార్డు గాల. ఈరోజు వరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా, దాదాపు 1300 కుటుంబాలకి, మిస్ అయినటువంటి కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఒక్కటంటే ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ 16 నెలల నుంచి ఒక్కరు కూడా శాంక్షన్ రాలేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి అవినీతి చర్యకి పాల్పడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం. దీన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద ఎంత మాట్లాడినా ఈ చెమిటి మూగ మొద్దు నిద్రని పోతున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజా వైద్యాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మేసినట్టుగానే అక్కడ వెలుగొండ ప్రాజెక్టులో నిర్వాసితులను కూడా ఇంకొకరికి అప్పచెప్పేశారు. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని ఒంగోలు లాయర్పేటలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా నాటి నుంచి నేటి వరకు ఎందరికో ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు. పరాంకుశం నారాయణాచార్యులు, ఆయుర్వేద వైద్యులు సుదర్శన చక్రవర్తి, కానాల చక్రవర్తి, ఆదిమూలం సుబ్బారావు, పిఎస్ బాబు, వేల్పూరి రామారావు, నూతొక్కి సురేష్, బ్రాహ్మణాచారి, ఆచారపు రాఘవాచారి, నూతలపాటి శ్రీ వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వస్తున్నా ధన్వంతరి జయంతి సందర్భంగా ఇక్కడ బ్రహ్మంగారి ధర్మ ప్రచార పరిషత్ దగ్గర ఈ ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే పరాంకుశం నారాయణాచార్యులు వారు ప్రముఖ వైద్యులు, ఆయుర్వేద వైద్యులుగా రిటైర్ అయిన వ్యక్తి. వారికి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రముఖ చక్రవర్తి గారు, పరాంకుశం చక్రవర్తి గారు, వారి నాన్నగారు ఆయన ఘోష్ హాస్పిటల్ డాక్టర్గా సుపరిచితులు, అందరికి సుపరిచితులు. వారు అట్లానే కానాల చక్రవర్తి గారు, అట్లానే మా సంఘం పెద్దలు పిఎస్ బాబు గారు, రామారావు గారు,
వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మా సన్మానాన్ని అంగీకరించి ఒప్పుకున్నందుకు సార్కి కూడా మేము ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు. ఈ ఆయుర్వేదం మన సృష్టికి మానవులు ఎప్పుడైతే సృష్టి కలిగించాడు అప్పటి నుంచే కూడా ఈ మూలికలు ఈ వృక్ష సంపదని భగవంతుడు సృష్టించి మనకి ఆయురారోగ్యాలు కలగటానికి భగవంతుడు సృష్టించినటువంటి ఈ ఆయుర్వేద వైద్యం దేవ వైద్యం అంటారు. ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి భగవానుడు. ప్రతి ఒక్కరు ఈ ధన్వంతరి పూజ వల్ల అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్యంగా ఉండే వాళ్ళకు కూడా ఈ ధన్వంతరి యొక్క కటాక్షం లభిస్తే వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. అందుకని ఈ ధన్వంతరి జయంతి రోజు ఇటువంటి మన పూజా కార్యక్రమం జరుపుకోవడం చాలా గొప్ప విశేషమైన విషయం. యొక్క గొప్పదనం చెప్పాలంటే చాలా గొప్పది. వ్యాధులు రాకుండా ఉండటానికి కూడా ఆయుర్వేదం యొక్క దినచర్యాన్ని ఒకటి స్వస్థవృత్తమని పెట్టారు. బ్రాహ్మణ ముహూర్తంలో నిద్ర లేవటం, దంతధావనం, ఇవన్నీ కూడా సకాలంలో ఆహార విహారాలు, వీటి వల్ల మానవుడు ఆరోగ్యరీత్యా ఎక్కువ అనారోగ్యం పడకుండా ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి అనేక మార్గాలు తిప్పారు. ఉదాహరణ చెప్పాలంటే మనకి డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వ్యాధి రాకుండా ఉండడానికి మనకు ఆయుర్వేదంలో మానవ నిదానంలో ఆస్యాసుకం స్వగ్రం సుఖం దధీని గ్రామ్యూద కొనుగోపరసాంసి నవాన్నపానం గొడవైకృతంచ. ప్రకాశం జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు చాలా బాగున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో 617 మంది నూతన ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయుల బోధనా విధానాలను తాను స్వయంగా పరిశీలించినట్టు చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి ఎప్పటికప్పుడు అధునాతన అంశాలపై కూడా బోధించి పాఠశాలకు ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని డిఈఓ ఆకాంక్షించారు. ఒకతను చనిపోవటం మూలన నాట్ జాయిన్ డ్యూటీస్ ఒకళ్ళు, ఈ విధంగా అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. నేను కూడా గిద్దలూరు అలాగే కొమరూలు వీటికి సంబంధించినటువంటి పాఠశాల కొన్ని సందర్శించడం జరిగింది. ఈ ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా లెసన్ ప్లాన్స్కి సంబంధించి కానీ టీఎల్ఎంకి సంబంధించి కానీ చాలా చక్కగా చేయడం జరిగింది. అది స్వానుభవంగా నేను చూశాను. ఇదే విధానాన్ని అలాగే ఇదే మరి ఉల్లాసాన్ని, ఇదే ఉత్సాహాన్ని, ఇదే విధంగా మంచి అంటే విద్యార్థులకి వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ విద్యార్థులు చేరే విధంగా అభ్యసన ఫలితాలు అనొచ్చు, మనం వాటిని విద్యా ప్రమాణాలు అనొచ్చు. కాబట్టి ఈ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ని విద్యార్థులు చేరే విధంగా వీళ్ళు చక్కగా పాటుపడుతున్నారు. భవిష్యత్తులో కూడా మరి ఆ స్కూల్కి సంబంధించినటువంటి హెచ్ఎంస్ కానీ సీనియర్ ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క అకాడమిక్ గైడెన్స్ తీసుకొని మీరంతా కూడా ఇంకా చక్కగా పాఠశాలని ఫర్డిబిలిటెడ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఈ స్కూల్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఎస్జిటీస్ కానీ భవిష్యత్తులో ప్రమోషన్స్ వస్తాయి. మరి వచ్చినప్పుడు పాఠశాలను తీర్చిదిద్దాలంటే మీరు ఎప్పటి నుంచే మీ ముందున్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవడం కానీ, అకాడమిక్ గైడెన్స్ తీసుకోవడం కానీ, అకాడమిక్ ఇన్పుట్స్ తీసుకోవడం కానీ, అలాగే హెచ్ఎం చెప్పేటువంటి పనులను తూచా తప్పకుండా పాటించడం కానీ, అలాగే ఎంఈఓ గారికి విధేయతగా ఉండటంలో కానీ, అలాగే డిప్యూటీ డిఓస్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు మీరు చక్కగా పాఠాలు చెప్తున్నారు అనేటువంటి ఇదే ధోరణిని మీరు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మన పాఠశాలని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దారవీడు మండలం తమ్మడపల్లి గ్రామంలో ఎల్ఈడి లైట్స్తో గూగుల్ అని ప్రదర్శిస్తూ తెలుగు తమ్ముళ్ళు ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ రాకతో రాష్ట్ర అభివృద్ధిలో మరో స్వర్ణయుగం ప్రారంభమవుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం ద్వారా హైదరాబాద్ గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకునేందుకు అడుగులు పడ్డాయని, అదేవిధంగా విశాఖకు గూగుల్ తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో విశాఖ కూడా అదే రకమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న, థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే థ్యాంక్ యూ మినిస్టర్ నారా లోకేష్ గారు. జై తెలుగుదేశం.
ప్రకాశం జిల్లా పౌరాణిక రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హార్మోనిస్ట్ షేక్ సుబానీ సంస్మరణ సభ ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించారు. సుబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుబానీకి స్మృతిగా శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయభారం, సత్యహరిచంద్ర తదితర నాటకాలు, సంగీత విభావాలు ఏర్పాటు చేశారు. వాకా సంజీవరెడ్డి, అంగళకుర్తి ప్రసాద్, మిడసల మల్లికార్జున్, మాకా ఆంజనేయులు, ఒల్లూరి వెంకటేశ్వర్లు, కరీముల్లా, జిలానీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక నవంబర్ 1 నుంచి 1 అమలయ్యేలా చర్యలు. పాకల బీచ్, శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు, వివరాలు వెల్లడించిన ఆర్టీసీ అధికారులు. నాడు నేడు కార్యక్రమంలో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం, వందలాది మంది విద్యార్థులకు నేడు శాపం. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. సంతోషం ఉన్న చోటకు మనం వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.